పరిస్థితి ఏంటి? అబ్బాయిల వరకు అయితే పర్వాలేదు, ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళ తండ్రుల పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడే ఈ యొక్క చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి. అంటే తలకొరిగి పెట్టి తండ్రికి ఉత్తమ గతిని ప్రాప్తి పొందేలా చేస్తాడు కొడుకు. కానీ కూతురు అలా కాదు. కూతురు ఏం చేస్తుంది? ఆమె పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళుతూ దశ పూర్వేషాం దశాపరేషాం, ఇటుపక్క 10 తరాలని అటుపక్క 10 తరాలని ఎవరెవరైతే గతించిపోయి ఉంటారో, కాలం చేసి ఉంటారో వారి అందరికీ కూడా స్వర్గ ప్రవేశాన్ని, నరకంలో బాధలు అనుభవించకుండా స్వర్గ ప్రవేశాన్ని కలగజేస్తుంది. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలమని కలగజేస్తుంది? మనకు కాల ప్రమాణం ఉంది కదా, కాలం అనేది ఒకటి ఉంది కదా. ఎంతకాలము అలా చేయగలదు అంటే, ఈ యొక్క మినుములు ఉంటాయి కదా, మినుములు అంటే ఇడ్లీ పప్పు ఉంటుంది కదా, ఆ మినుములు ఒక చేత్తో తీసుకొని ఒక చోట పోసామంటే ఒకదానిపైన ఒకటి నిలబడవు, అంతే కదా, ఒకదానితో ఒకటి రాశిగా నిలబడవు. అలాంటివి ఇక్కడి నుంచి నక్షత్రలోకం వరకు, అంటే కొన్ని లక్షల యోజనాల దూరంలో ఉన్నటువంటి నక్షత్రలోకం వరకు మనము రాశిగా పోసుకుంటూ పోతూ ఉన్నాము అంటే ఎన్ని మినప గింజలైతే వస్తాయో అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు స్వర్గలోకంలో ఆనందంగా ఉంటారంట. అంటే ఒక్క కన్యాదాన ఫలితానికి మనకు వచ్చేది ఏంటంటే దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం. అయ్యా, ఒక కన్యాదానం చేసేటువంటి కన్యాదాతకు కలిగేటువంటి గొప్ప అనుగ్రహం ఏంటంటే మధ్వంశానాం, మా యొక్క 10 తరాల ముందు తరాల వాళ్ళు ఎవరెవరైతే కాలం గతించిపోయి ఉంటారో వాళ్ళందరికీ కొడుకులు ఉన్నారో లేదో మాకు తెలియదు. ఒకవేళ లేకపోయి ఉంటే నేను చేస్తున్నటువంటి ఈ యొక్క కన్యాదాన ఫలం అనేది వారికి కూడా పొంది వాళ్ళు కూడా ఆ యొక్క ఉత్తమ గతిని ప్రాప్తి కలుగజేయాలి. అంటే ఇక్కడ మనం ఇంకొక ఉదాహరణ తెలుసుకోవచ్చు. ఎవరంటే భగీరథుడు. వినే ఉంటారు మీరంతా. భగీరథుడు ఎవరంటే ఈ యొక్క స్వామివారి యొక్క వంశ పరంపర. భగీరథుడు కూడా స్వామివారి యొక్క వంశ పరంపర. ఆయన తన ముందు తరాల వాళ్ళని ఎట్లా స్వర్గప్రాప్తి కలిగించేశాడంటే ఈ యొక్క
కైలాసములో నుంచి గంగా అమ్మవారు ఉంటుంది కదా, కైలాసం నుంచి గంగా అమ్మవారు ఆ గంగాదేవిని ఈ యొక్క పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు. ముందు గంగ కోసం తపస్సు చేస్తాడు భగీరథుడు. గంగ కోసం తపస్సు చేసిన తర్వాత సరే నేను వస్తాను అని గంగా అమ్మవారు చెప్తుంది. గంగా అమ్మవారు చెప్పిన తర్వాత ఆ గంగ ప్రవాహాన్ని తట్టుకోగలగాలి అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. మరి ఏం చేయాలి? మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు చేశాడు. అయ్యా గంగా అమ్మవారు వస్తుంది, ఆ ప్రవాహాన్ని నీవు మాత్రమే ఆపగలవు అంటే ఆయన ఏం చేస్తాడు? మొత్తం గంగా అమ్మవారినంతా తల లోపల చుట్టేసుకుంటాడు. తల లోపల చుట్టేసుకుంటే ఆ తల లోపల చుట్టుకొని ఒక చిన్న పాయ, ట్యాప్ తిప్పితే నీళ్ళు ఎలా వస్తాయో అలా పాయను వదిలేస్తాడు. మనం చాలా ఫోటోలలో చూసే ఉంటాము, ఈశ్వరుడు యొక్క తలపై నుంచి గంగా అమ్మవారు వస్తూ ఉంటుంది. అలా ఆయన వస్తూ ఉంటే ఆ గంగా ప్రసన్నం చేసుకోవాలి, ఆయన కూడా అనుగ్రహించుకోవాలి. మళ్ళీ భగీరథుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పరిస్థితి చెప్తాడు. అయ్యా ఇలా ఫలానా విషయం కోసం గంగా అమ్మవారిని తీసుకెళ్తున్నవి. అలా ఆయన పాతాళ లోకంలో పడి ఉన్నటువంటి వాళ్ళ పితృదేవతలందరినీ కూడా ఈ యొక్క గంగా అమ్మవారి స్పర్శ ద్వారా ఉత్తమ గతిని ప్రాప్తి చెందేలా చేస్తాడు భగీరథుడు. అలానే ఈ యొక్క కన్యాదానము చేయడం వల్ల మనకు అంత గొప్ప ఫలితాన్ని ఆ యొక్క స్వామివారి ద్వారా మనకు కలుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. நம்முடைய இந்து தர்மத்துல 16 வகையான தானங்களை செய்யணும். சாபங்களாக கோதானம், பூதானம், சொர்ணதானம், அன்னதானம், கந்ததானம் எல்லாமே நம்ம வசதி இருந்தா எல்லாமே பண்ணலாம். ஆனா ஒரு பெண் குழந்தை இருந்தா மட்டும்தான் தானம் பண்ண முடியும். அப்படின்னு சொல்றாரு இல்லையா? அப்படின்னா என்னன்னா ஒரு பெண் குழந்தைய பூமி மாதிரி இந்த பெண்ணை பெற்று வளர்த்து ஒரு மற்ற ஒரு ஆண் மகனுக்கு தானமாக கொடுக்கக்கூடிய போது உனக்கு இப்படி ஒரு 10 தானம் கிடைக்கும், அப்படி ஒரு 10 தானம் கிடைக்கும். உன்னுடைய சாபதோஷங்களால் நிவர்த்தியாகி மற்ற ஒரு ஏனாம் பித்து வருகிற தாய் வழியாகவும் தந்தை வழியாகவும் உன்னுடைய சாபதோஷங்களால் நிவர்த்தியாகும். அப்படிப்பட்ட மிக சாப்பிடக்கூடிய கண்டிப்பாக அதுக்காக தான் எல்லாருமே ஒரு பையனுக்கு தன் தாய் தந்தையிட்டு செய்யக்கூடிய சாதனை செய்தா பையனுக்கு யோகியம் கிடைச்சிருமா, பாக்கியம் கிடைச்சிருமா, முக்தி கிடைச்சிருமா. அப்ப பெண்ணுக்கு எப்படி பையன் ரெண்டுமே பெண்ணு இருக்கு, பையன் எல்லாம் என்ன பண்றது? அப்ப பையன் சாதனை பண்ணாதான் யோகியம் கிடைக்குமா, பொண்ணு பண்ணா கிடைக்காது. அப்படின்னா பொண்ணுடைய முதல் பேரன் பண்ணா பையனை விட 7 மடங்கு கூட. பொண்ணுடைய முதல் பேரன் கல பேரன் பையனை விட 7 மடங்கு கூட. பையனை விட 7 மடங்கு கூட. அதுக்கு இந்த கன்னிகாதானம் தான் யோகியம். ஒரு பெண்ணை கன்னிகாதானம் பண்ணேன்னா உங்களுக்கு அந்த முதலான ஒரு கிடைச்சிடும். அந்த பெண்ணுடைய முதல் கொடுத்த ஆனா அப்பதான் இன்னும் லக்கி. அந்த லக்கி 7 மடங்கு கூட பையன். அப்போ இதுக்கு கன்னியாதானத்து மகத்துவம் எவ்வளவுன்னா அதை விட 7 மடங்கு கூட கன்னியாதானத்து மகத்துவம். அப்படிப்பட்ட கன்னிகாதானத்தை ஜனக மகாராஜு வசுதா தம்பதியர் சார்பாக இங்க எதுக்காக இந்த கன்னியாதானத்துல இப்படி பொண்ணு வீட்டுக்காரங்க இப்படி மாப்பிள்ளை வீட்டுக்காரங்க உட்காந்து வச்சிருக்காங்க அப்படின்னா, நம்ம என்னதான் சாஸ்திரபூர்வமாக மந்திரபூர்வமாக சுவாமி அம்பாளாக இருந்தா கூட ஒரு மாணவ ஜீவிதத்தினோட கல்யாணத்தை தாய் தந்தையர் மூலியமாக செய்யக்கூடிய சாத்விகத்தை சொல்லக்கூடியது. வரபூஜையா இருந்தாலும் சரி, மாப்பிள்ளை பாதத்தாலமை பட்டாளத்தோடு இருந்தாலும் சரி, இந்த கன்னியாதானத்தை இந்த மாப்பிள்ளை வீட்டு சார்பாக இந்த பொண்ணு ஜனக மகாராஜு வசுவா தம்பதியர் சார்பாகவும் அயோத்தியா மகாராஜா தசரதன் மற்றும் கௌசல்யா கைகேயி சுமித்த தம்பதியருக்கு தானவாத்து கொடுக்கக்கூடிய நிகழ்ச்சியை தான் இந்த கன்னிகா தானம் அப்படின்னு சொல்லக்கூடியது. இப்போ இந்த கன்னிகா தானத்தை அக்னி சாட்சியாக தான் தானம் பண்ணிருக்காங்க. அப்படிப்பட்ட தானத்துக்கு 7 ஸ்லோகங்கள் மந்திரங்கள் இருக்கு. இந்த கன்னிகா தானத்துக்கு 7 ஸ்லோக மந்திரங்கள் இருக்கு. இது விமர்சையா சொல்லி இந்த மந்திர ஸ்லோகங்களை சொல்லி தான் தானம் பண்ண முடியும். இதுல இது தியானமே இல்லை அப்படின்னா தேவர்களுக்குன்னு ஒரு மந்திரம் இருக்கு. கன்யாம் கனக சம்பன்னாம் சர்வாபரணபூஷிதாம் பாஸ்யாம் வித்மவே துப்யம் விஷ்ணுலோக நிவாசினி அப்படின்னு சொல்லி இந்த பொண்ணை தானவாத்து கொடுக்கணும். இது தேவர்களுக்கு. நம்ம அதே மனுஷா ஒரு பொண்ணை தானவாத்து கொடுக்கிறோம் அப்படின்னா கன்யாம் கனக சம்பன்னாம் சர்வா
சர்வாபரணபூஷிதாம் பாஸ்யாம் லக்ஷ்மி ததம் பூலோக நிவாசினி. இந்த பூமியில நான் ஒரு பெண் குழந்தை பெற்று வளர்த்து சர்வாபரணமாக என் பொண்ணை இந்த பையனுக்கு நான் தாரவாத்து கொடுக்குறேன் அப்படின்னு சொல்லக்கூடிய மந்திரத்தை சொல்லி இது மனுஷா கல்யாணத்துல சுவாமி கல்யாணத்தோட வித்தியாசம் சொல்லி 7 பெருசான ప్రవచనం சொல்லி இப்போ కన్యకాదానమానది నడైపర ఉన్నది. లేమని చెప్తాం. ఇప్పుడు మీరిద్దరు అమ్మాయి ఇంటి తరపున జనక మహారాజు మరియు వసుధ దంపతులు గాను దశరథ మహారాజు మరియు కౌసల్య కైకేయి సుమిత్ర బాగా ఈ దర్పానం అమ్మ కొబ్బరిపాండం తీసుకోండి, ఇద్దరు లేయండి. దక్షిణ తాంబూలం ఉంది పాలు తీసుకోండి, మాపల వేయించుకున్నాం. జయ శ్రీరామ్. ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో ఈసారి 3500 చైర్స్ ఏర్పాటు చేసి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారంటే దీనికి మా ఈ సీతామహాలక్ష్మి ఈ శ్రీరామ నవమి బ్రహ్మోత్సవ కళ్యాణ వైభవంలో సీతారామ కళ్యాణ సేవా సమితి ట్రస్ట్ పచ్చ కొబ్బరి బండం అమ్మ ఒక 500 తాంబూలం లేసిపో లేసి వెళ్ళి బాగా మంత్రం శ్లోకాలు చెప్తాను. ఈ సీతారామ కళ్యాణ వైభవానికి ఇంతమంది మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇంతమందికి రాముల వారి తరపు నుంచి మీకు ఆహ్వానం వచ్చింది అంటే మాకు ఈ సీతారామ కళ్యాణ సేవా సమితి ట్రస్ట్కి వెనక నుంచి బాగా ఈ పిలుపుల కోసం చాలా మంది మాకు చాలా పెద్దరికంగా సపోర్ట్ చేశారు. అందులో మొదటిగా మల్లాపూర్ రవి కొండిదేపు ఏరియాలో మాకు చాలా వరకు కవర్ చేయడానికి చాలా సపోర్ట్ చేశాడు. బత్తిన నాగరాజు కావంగర ఆ ఏరియాలో మాకు పత్రిక పిలుపులు అందరికి ఇవ్వడానికి చాలా పెద్దగా సపోర్ట్ చేశారు. కర్లపూడి కిరణ్ ముత్తమణి నగర్, ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో ఈ తెలుగు సంప్రదాయ కళ్యాణంలో భద్రాచల సంప్రదాయం జరిగే కళ్యాణానికి మన తెలుగు వాళ్ళందరికీ ఆహ్వానం కోసం కర్లపూడి కిరణ్ ముత్తమణి నగర్, మెత్తల జనార్దన్ ఎంకేబీ నగర్ లో మెత్తల జనార్దన్ గారు వారు కూడా ఎక్కడున్నా మీరు స్టేజ్ దగ్గర ఉంటే మీరు దగ్గరకు రావచ్చు. కూను నరేంద్ర కుమార్ రెడ్ హిల్స్ ఆయన కూడా మాకు ఆ ఏరియా కవరేజ్ కోసం వచ్చి వాలంటరీగా మాకు వచ్చి చాలా పెద్దగా సపోర్ట్ చేశారు. కూను నిత్యా బాలాజీ మాధవరం ఆ పాప ఆడబిడ్డ అయినా కానీ సరే ఈ పిలుపుల్లో మాకు పెద్దగా సపోర్టివ్గా ఉండి తెలియని అడ్రస్ అన్ని కొంచెం చూపించి బాగా సపోర్ట్ చేసింది. ఆటపాక హేమలత రాజేష్ టీ నగర్ ఆ ఏరియాలో మాకు సపోర్ట్ కోసం బాగా పెద్దగా సపోర్ట్ చేస్తుంది. కన్నదాస్ నగర్ లో పాల జనార్దన్ గారు కూడా బాగా మాకు సపోర్ట్ చేశారు. అట్లే మా యొక్క బేస్ అరుమై సహోదరి గిజ్జి లావణ్య కిషోర్ కూడా ఈ ఏరియా సపోర్టెడ్, కానీ ఈ అమ్మాయి సపోర్ట్ చేసిందని పేరు చెప్పలేము, ఆ పేరు చెప్పడానికి కొంచెం నిశ్చితమే. బాగా పిలుపుల్లోకి వచ్చి చాలా అడ్రసెస్ అన్ని చేసి కొంచెం మీడియా మూల్యంగా కూడా మాకు వాట్సాప్లో కూడా అందరికీ ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేసింది లావణ్య. ఈ చిన్న మాట చెప్పి అమ్మాయిని చిన్న పనిగా చెప్పలేము. అంటే ఈరోజు ఈ 7వ సంవత్సరంలో మనం ఇక్కడ ఒక 4000 మంది మనం 5000 మంది అటెండ్ అవుతున్నామంటే ఆరంభంలో దీని ఒక మంచి ఒక బ్రిగ్ అనుకోని చెప్పాలా అమ్మాయిని ఒక మాటలో చెప్పాలంటే. అట్లనే బజార్లో దయాకర్, లీలామోహన్, అయోధ్య జయకృష్ణ వీళ్ళ యొక్క సపోర్ట్తో మేమందరికీ పిలుపునిచ్చి ఇక్కడ ఇంతమంది కూర్చున్నారంటే వీరి యొక్క మోరల్ బ్యాక్ సపోర్ట్తోనే మేము ఇక్కడ కూర్చున్నాము. వీరందరూ దగ్గరగానే ఉన్నారట్టయితే స్టేజ్ దగ్గరికి వస్తే మా సీతారామ కళ్యాణ సేవా సమితి ట్రస్ట్ సభ నుంచి వీళ్ళకి చిన్నగా జయ శ్రీరామ్ అనే నామమంత్రంతో వీళ్ళకి ఒక సపోర్ట్ చేస్తామనుకుంటున్నాము. మేము ఈ పేరు చెప్పిన వాళ్ళందరూ ఎక్కడైనా ఉంటే ఈ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మళ్ళీ చెప్తున్నాము. మల్లాపు రవి, బత్తిన నాగరాజ్ కావంగర, కర్లపూడి కిరణ్, మెత్తల జనార్దన్, కూను నరేంద్ర కుమార్ రెడ్డి హిల్స్, కూను నిత్యా బాలాజీ మాధవరం, ఆటపాక హేమలత రాజేష్ టీనగర్, పాల జనార్దన్ తృతంగనగర కాలేజ్, గింజి లావణ్య కిషోర్ తిరువళ్ళూరు నగర్, దయాకర్, లీలామోహన్, అయోధ్య జయకృష్ణ వీళ్ళు ఎక్కడన్నా దగ్గరకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కన్యకాదానం మంత్రంతో ఇప్పుడు ఈ దానం జరుగుతుంది. చెప్పండి. కన్యాం కనక సంపన్నాం కనక. ఇది అందరూ చెప్పుకోవచ్చు, ఎందుకంటే మన అందరి తరపున కదా సీతమ్మ వారిని ఆ స్వామి వారికి ఇస్తున్నాము. అందరూ చెప్పుకోండి.
కన్యాం కనక సంపన్నాం కనక భరణైర్ యుతాం దాస్యామి విష్ణవే బ్రహ్మలోకం జిగీయసే కన్యేనే మాగ్రతో భూయాత్ కన్యేనే దేవి పార్శ్వయో కన్యేనే సర్వతో భూయాత్ త్వత్ దానాన్ మోక్ష మాప్నుయాం విశ్వంభర సర్వభూత సాక్షిణ్యః సర్వదేవత ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై. అయ్యా, మా యొక్క సీతమ్మవారిని అల్లారముద్దుగా పెంచుకొని కాలు కింద పెట్టకుండా ఎండకు కందిపోకుండా బాగా చదివించి మేము ఈ యొక్క మీ శ్రీరామచంద్రమూర్తి చేతిలో పెడుతున్నాము. మేము ఎలా చూసుకున్నామో మీరు కూడా అలానే చూసుకోవాలి అని ఒకసారి మనసులో చెప్పుకొని కన్యాదానంగా వాళ్ళ చేతిలో పెట్టేసండి. అయ్యా, ఇద్దరు కలిపి చేతులు పెట్టండి. కన్యకాం కనక సంపన్నాం సర్వాభరణభూషితాం సర్వదేవతాం దేవి విష్ణులోకవశంకరీ కన్యకాదాన శుభముహూర్తోర్ముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు అస్తదేవ్యాః జనక మహారాజా ఉష్టాపుత్రికాని సాక్షాత్ సీతా మహాలక్ష్మి ప్రభో రామచంద్రస్వామినః కన్యకాదానం శుభం భవతు. ధురంతే రాజావరణోద్ధురం దేవో బృహస్పతిః రాష్ట్రం ధారయతాం ధ్రువము ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అజంచ బ్రహ్మణస్పతిః ధ్రువాబ్జో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతో ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా దశావజో ధ్రువేదై ధ్రువాం ప్రతిష్ఠాః ఇంద్రైదేహ ప్రతిష్ఠా ధరాష్ట్రముధారయ అభిపుత్రవతంయుతః అధరే సంజహుత్తమః ఇంద్రజనపుత్రః తిష్ఠా అవః క్షేత్రాయ సంజయన్నో ఇంద్రజేనమయే ధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః. జై శ్రీరామ్ చాల్వ. స్వామికి శుభముహూర్తం కానున్నది. తదుపరి దయచేసి భక్తులకు అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరు కూడా దయచేసి మాంగళ్యదానమైన వెంటనే లేకండి. ఆ తర్వాత ఒక 8 రకాల సంప్రదాయాలు స్వామి అమ్మవారికి ఉన్నాయి. సప్తపదులు నడవటం, మంత్రోక్తంగా వారణమాయటం, ఇవన్నీ యజ్ఞం రక్ష ధరించుకోవటం, ఇట్లా చాలా సంప్రదాయాలు ఉన్నాయి. మీరందరూ மாங்கல்தாரணம் అయిన వెంటనే అందరూ లేసేస్తున్నారు. தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம். மாங்கல்தாரணம் முடிஞ்ச உடனே ஒரு 10 விதமான சம்பிரதாயங்கள் நடைபெற உள்ளது. அதனால தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம். இப்பொழுது சுவாமி ராமச்சந்திர சுவாமிக்கும் சீதாதேவிக்கும் வெள்ளம் ஜீலகரன்னு சொல்லக்கூடிய இந்த திருமாங்கல்யத்தாரத்துக்கான சம்பிரதாயமானது நடைபெற உள்ளது. நாங்க படிச்ச எல்லாருமே இருந்தா கொஞ்சம் மேல வந்துடலாம். మెత్తల్ సార్ ప్రెసిడెంట్ గారు చాలా చిన్నగా క్లాప్స్ చేయండి. ఈ రామసేవకు మీరందరూ మాకు సహకరించడానికి చాలా సంతోషం. చిన్న క్లాప్స్ గుర్తులాగా కొంచెం సహాయం చేశారు. ఈ సహాయమే పెద్ద సహాయం చేశారు. శ్రీ గణేష్ దానన్న
గాయక శ్రీ గణేష్, అట్టే వేసేసాను సార్, మెడలో వస్తారు, ఇట్టే వేసేసాను. నిత్య బాలాజీ, ఈ పాప కూడా కొంచెం మాకు అడిగిన టైం ఇచ్చి కొంచెం ఒక హాఫ్ డే స్పెండ్ చేసి పిల్లలకి బాగా అందరికి సపోర్ట్ చేసింది. కొంచెం క్లాప్స్ కొట్టింది, ఆడపిల్ల కదా. అయితే ఇక్కడ మన లావణ్య లేదు. దయాకర్ దానన్న, దయాకర్ కూడా చిన్న మాట చెప్పి దీంట్లో వేయలేము. 7 సంవత్సరాల నుంచి మాతోనే ఉంటూ మాకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ బజార్ చూపించడం కోసమే కాదు, 7 సంవత్సరాల ఫస్ట్ ఆరంభంలో మేము పాఠశాల జరిపించినప్పటి నుంచి మాతో ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. కొంచెం బాగా గట్టిగా కొంచెం క్లాప్స్ కొట్టచ్చు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బెత్తల జనార్దన్ గారు, లీలామోహన్, అయోధ్య జయకృష్ణ சார். கொஞ்சம் சைடில் நிறைய பேர் நிற்க வேண்டாம், கொஞ்சம் நிறைய சேர்ஸ் இருக்கு, கொஞ்சம் பின்னாடி உட்காரலாம். ఇందులో పెద్ద గిఫ్ట్ ఏం లేదు, అందులో జై శ్రీరామ్ అని ఉంటుంది. జయకృష్ణ, అయోధ్య జయకృష్ణ. జయకృష్ణ కూడా గిఫ్ట్లు అన్నీ ఇవ్వకూడదండి, ఎందుకంటే ఆరంభం రాదా, ఇది గిఫ్ట్ కాదు, ఆరంభం నుంచి ఉండి మాతో ఈ సర్వీస్కి చేస్తున్నాడు. కాబట్టి చిన్న గిఫ్ట్ ఇచ్చి చెప్పలేము, అయినా కానీ తనకున్న వర్క్ బిజీలో మాకు సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి జై శ్రీరామ్. హేమలత, ఆటబాక హేమలత రాజ్ ముందుకు. జై శ్రీరామ్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ రామసేవ దండిగా చేయాలా, దండిగా రామసేవ చేయాలా అని వీళ్ళని కొంచెం ఎంప్రెసిబుల్గా అనుకోకండి. ఈ రామసేవలో వీరందరి సేవకు ఆ రాముల వారి దివ్య అనుగ్రహంతో వీరు అనుకున్నవన్నీ జరగాలని ప్రార్థించుకుంటున్నాం. బెల్లం జీలకర్ర అమ్మవారిని తిప్పుకోవచ్చు, ఒక తెర పెట్టండి. అన్ని రకాల పూజల్ని మేము రాకుండానే చూస్తున్నాము. ఎవరా మధుబాబు, ఎవరా మధుబాబు అని చాలా దగ్గర అడుగుతూ ఉన్నారు. ఆయనకి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా. ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి అందులో ఒక 26,000 మందిని, దాంట్లో ఆల్మోస్ట్ అందులో తెలుగు వాళ్ళే ఉన్నారు, హైదరాబాద్ ఫారిన్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 26,000 మంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ మాకు ఏం ప్రోగ్రామ్స్ వేసినప్పుడు అప్డేట్ చేస్తూ చాలా గొప్పగా అప్డేట్ చేసేస్తున్నారు మధుబాబు గారికి. ఆయనకి మనమందరూ కూడా సమ్ టైమ్స్ ఎవరైనా రాలేకుండా ఇంట్లో ఉండి పూజలు చేసుకోవచ్చు. ఈ సబ్స్క్రైబ్ సీతారామర్ అని చెప్పే ఒక సబ్స్క్రైబ్ ఉంది, దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మీరు లారీల పక్షంలో కూడా మీరు పూజలన్నీ కూడా మీరు ఇంట్లో నుంచి చూసుకోవచ్చు. మధుబాబు గారు ఇక్కడ రండి, ఒక చిన్న మాల క్లాప్స్. జై శ్రీరామ్, ఒక మంచి క్లాప్స్ చేయండి ఆయనకి. ఇక్కడ చాలా మంది నన్ను అడుగుతున్నారండి, ఒక ఇంట్లో ఎవరు మధుబాబు, ఎవరు ఈ మధుబాబు అని. ఆయనకి చిన్న క్లాప్స్. ఈయనే మధుబాబు. జై శ్రీరామ్. ఎందుకు అయ్యో నారాయణ, మీరు చెప్పండి. అమ్మవారికి బెల్లం జీలకర్ర తెలుగులో ఇప్పుడు స్వామివారికి అమ్మవార్లకి సజీరక గుడం అంటారు, అంటే జీలకర్ర బెల్లము. ఈ యొక్క సుముహూర్త సమయంలో మనము ఆ స్వామివారికి అమ్మవార్లకి సమర్పించేటువంటి ముఖ్యమైనటువంటి ప్రదర్శన ఏది? సుముహూర్తం అంటే ఇదేనమ్మా, తాళి కట్టేది సుముహూర్తం కాదు, జీలకర్ర బెల్లం పెట్టేదే సుముహూర్తము. దాని తర్వాత తాళి కట్టడం అనేది అది ఒక విధమైనటువంటి తంతు సంస్కారము. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టడంతోనే వివాహం అనేది జరుగుతుంది. ఇంకా మిగిలినవన్నీ కూడా వివాహ లీల వినోదార్థం. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే తాళి కట్టడము. ఇప్పుడు మనము వివాహ ఘట్టంలో రాముని కళ్యాణము చేసుకుంటూ రామాయణం గురించి కొద్దిగా కూడా మనము చెప్పుకోలేదు అంటే ఇంటికి వస్తాడు ఆంజనేయ స్వామి కదా. మనకు అంత జరిగింది. అసలు ఏదైనా చెప్పుకుంటూ ఉన్నాము అంటే రామాయణంతో సంబంధం లేకుండా ఏ మాట మనం మాట్లాడలేము. ఆఖరికి తిట్టినా కూడా రామాయణంతో సంబంధమే ఉంటుంది, అంతే కదా. ఏదో చెప్తారు కదా, బుర్ర రామనామ కీర్తనం మారుతుంది అని అంటారు కదా తిట్టడంలో పెద్దవాళ్ళు. బుర్ర రామనామ కీర్తనం మారుతుంది కొట్టామంటే అని అంటూ ఉంటారు. దీపు విమానం మోగిపోద్ది అంటారు. విమానం అంటే పుష్పక విమానము, అది కూడా రామాయణంలో నుంచి వచ్చింది. చూసి రమ్మంటే
కాల్చి రావడం అంటారు. ఎవరు చేశారు? ఆంజనేయ స్వామి. చూసి రాయన అక్కడ పరిస్థితి ఎలా ఉందో సీత అమ్మవారిని అంటే, నేను వచ్చానని తెలియాలి కదా. ఇప్పుడు నేను వచ్చానని సీత అమ్మవారికి తెలుస్తుంది, ఆ అమ్మవారిని చూశానని నాకు తెలుస్తుంది. మరి నేను వచ్చాను అన్న నా ఉనికి ఎలా తెలియాలి అంటే మొత్తం తగలబెట్టేసి వచ్చేసాడు. అంతే కదా. ఆయన ఒకసారి చూశాడు, ఒక పని చెప్తే ఆ పనిని ఎలా చేయాలంటే, చూసిరా అంటే ఒకరు ఏదైనా వస్తువు చెప్పారంటే మొత్తం షాప్ ఇంటికి తీసుకొని వచ్చేసేయాలి. అంతే కదా. చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే తగలబెట్టేసి రావడం అని కాదమ్మా. అది ఆంజనేయ స్వామి డ్యూటీ, అది ఆయన చూసుకుంటాడు. మన పని ఏంటంటే ఒక పని చెప్తే దానికి ముందు వెనక ఇవన్నీ ఆలోచించుకొని ఆ పనిని పూర్తి చేసుకొని రావడమే ఇలా చూసి రమ్మంటే కాల్చి రావడం అని. అలా ప్రతి ఒక్క మాట కూడా ఈ యొక్క రామాయణం నుంచే వస్తుంది. ఇంకా మనము డీప్గా వెళ్ళి చెప్పుకోవాలంటే రామ శబ్దము లేకుండా ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేము. ఒక చిన్న ఉదాహరణ, ఎందుకంటే మనము రాముని పెళ్లి చేస్తూ రామాయణం గురించి చెప్పుకోలేదు అంటే అది మనకు ఇప్పుడు వచ్చేటువంటి ఏ చిన్న అవకాశమైనా కూడా మనము భాగ్యంగానే భావించాలి. ఎలా అంటే ఈ యొక్క వారధి దగ్గరికి వచ్చారు అందరూ. ఎవరు? ఈ రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు అందరూ వచ్చి వారధి దగ్గరికి వచ్చారు. వారధి దగ్గరికి వచ్చిన తర్వాత సముద్రాన్ని దాటాలి అంటే అందరికీ చెకింగ్ చేసుకుంటున్నారు. ఎవరు అంత సమర్థుడు, అంత గొప్పవాడు ఎవరు? ఈ వారధిని సముద్రాన్ని దాటడం అంటే చిన్న విషయం కాదు కదా. 4 అడుగుల పిల్లకాలువ దాటడానికే 40 సార్లు ఆలోచిస్తాం మనము. అలాంటిది సముద్రాన్ని దాటాలి అంటే ఎన్నో యోజనాల దూరం ఉంటుంది. ఆ సమయాన్ని పరీక్షిస్తూ ఉంటే జాంబవంతుడని ఆయన ఒకడు మనం వినే ఉంటాము. జాంబవంతుడు అంటే ఎలుగుబంటి ఆకారంలో ఉంటాడు. ఆయన చాలా శక్తివంతుడు, చిరంజీవి. ఆయన దగ్గరికి అందరూ వస్తారు. వచ్చి జాంబవంత, ఈ యొక్క కార్యాన్ని నీవే చేయగలవు, చేసి రావయ్యా అంటే ఆయన ఏమంటాడు? అయ్యా నాకు వయసు అయిపోయిందయ్యా, నేను అంత పెద్ద కార్యాన్ని నేను చేయలేను, ఇంకొకరిని ఎవరైనా చూడండి అంటే తర్వాత వచ్చిన వాడు అంగదుడు. అంగదుడు ఎవరు? వాలికి కొడుకు, వాలి కుమారుడే అంగదుడు. అంగదుడు కూడా చాలా శక్తివంతమైన వాడు. ఆ అంగదుడికి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు? నేనైతే చేస్తా, నేను సముద్రాన్ని దూకడం నాకు పెద్ద పనే కాదు, నేను దూకుతాను, దూకి అటు పక్క విషయం కనుక్కొని వస్తా, కానీ తిరిగి రాగలనా లేదా అనేది మాత్రం నాకు అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ అంగదుడికి ఒక శాపం ఉంది. ఈ అంగదుడు రావణాసురుని యొక్క చిన్న కొడుకు లక్ష్మణ కుమారుడు అనే ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే పాఠశాలలో విద్య నేర్చుకునేవాళ్ళు. అంగదుడు ఏం చేస్తాడు? ఆయనకు మూడవుటైన ప్రతి ఒక్కసారి పోయి లక్ష్మణ కుమారుని పీకి వస్తూ ఉంటాడు, ఆయన కొట్టేసి వస్తుంటాడు. ఈ లక్ష్మణ కుమారుడు ఆ దెబ్బలు భరించలేక పోయి వాళ్ళ గురువు గారికి మొరపెడితే ఆ గురువు గారు ఈయనకు శాపం ఇస్తాడు. ఏమని? ఎప్పుడైతే నువ్వు లక్ష్మణ కుమారుణ్ణి తగులుతావో ఆయన ఉన్నటువంటి 100 అడుగుల ప్రదేశం వరకు నీ కాలు పడితే నీ యొక్క తల పగిలిపోతుంది అనేసి అంగదుడిని శపిస్తాడు. అందుకని ఆయన ఏమంటాడు? నేను వెళ్తాను కానీ తిరిగి వస్తానో రాలేనో నాకు తెలియదు అంటాడు. ఎందుకంటే అక్కడ లక్ష్మణ కుమారుడు ఉంటాడు కాబట్టి. ఇంకా చివరికి ఎవరి దగ్గరికి వస్తారు? ఆంజనేయ స్వామి దగ్గరికి. ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన మామూలుగా ఒక చోట కూర్చొని ఏమీ తెలియదు, నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ చేయలేను, తిరిగి అలసిపోయాను అని అట్లా కూర్చుంటాడు. 108 జ్వరం వచ్చిన వాడిలాగా. అంతే కదా. అలా కూర్చునేసరికి అందరూ వచ్చి ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. అయ్యా నీవు మాత్రమే ఈ యొక్క కార్యాన్ని దిగ్విజయం చేసుకొని రాగలవు అని అంటే ఆయన ఏమంటాడు? నేనా అంత సముద్రాన్ని నేను దాటగలనా? ఇది నా వల్ల అయ్యే పని కాదు అంటాడు. అంటే స్వామికి ఒక చిన్న శాపం ఉంటుంది ఆంజనేయ స్వామికి. ఏంటంటే తన శక్తి తను మరిచిపోతాడు, కానీ ఎవరైనా గుర్తు చేస్తే గుర్తొస్తూ ఉంటుంది. వాడు గొప్పవాడు, ఘనుడు ఎవరూ లేరు, ఇది నీవు మాత్రమే చేయగలిగిన వాడివి అంటారు. అలా ఈయనను ప్రైజ్ చేస్తూ ఉంటే, అంటే ఆయన గొప్పతనాన్ని చెప్తూ ఉంటే ఆయన శక్తి ఆయనకు తెలిసి వస్తుంది. తెలిసి వస్తే ఒకే ఒక్క దూకు
కళ్ళు మూసి తెరిచేసరికి ఆ లంకలో ప్రత్యక్షమైపోతాడు ఈ యొక్క ఆంజనేయ స్వామి. అలా అయిపోయిన తర్వాత ఇంకా వెతుకుతూ ఉంటాడు, చాలా కష్టాలే పడతాడు, చాలా బాధలు పడతాడు, ఏడుస్తాడు, తలగొట్టుకుంటాడు, ఏమీ చేయలేని పరిస్థితి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే సీతమ్మవారిని కనుక్కోవడం అంత సులభంగా అవ్వలేదు ఆంజనేయ స్వామికి. సరే, మొత్తానికైతే అశోకవనంలో ఆ సీతమ్మవారిని చూస్తాడు. సీతమ్మవారిని చూసిన తర్వాత రామస్వామి ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఇస్తాడు. నేను ఇక్కడికి వచ్చినందుకు నిన్ను చూసినట్టుగా ఏదన్నా గుర్తు ఇవ్వమ్మా అంటే ఆమె తలలో పెట్టుకుంటేటువంటి ఒక చూడామణి అంటారు, దాన్ని తీసుకొని ఉంటాడు. ఆ ముద్రిక ఇస్తాడు. ఆ ముద్రిక తీసుకొని ఇక్కడ రామస్వామిని చూడాలి కదా. రామస్వామి చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఏమిటా పరిస్థితి, ఎలా ఉంది, ఆంజనేయుడు వెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదు, ఏమిటి పరిస్థితి అంటే ఆయన ఇక్కడ చేయాల్సిన విధ్వంసం అంతా ఆయన చేసేశాడు. ఆయన చూడడం అయిపోయింది, తగలబెట్టేయడం అయిపోయింది. తిరిగి ఆయన ఎంత వేగంగా వెళ్ళాడో అంతే వేగంగా ఇటు పక్కకు వచ్చేస్తాడు. ఇటు పక్కకు వచ్చిన తర్వాత ఆ యొక్క సీతా అమ్మవారిని నేను చూశాను, ఇదిగో ఆమె గుర్తు అని చెప్పడానికి ఆయన ఆనందంలో ఆయనకు మాటలు రావట్లేదు. ఆయనకి రామనామం తప్ప మాటలు రావట్లా. ఏం మాట్లాడినా రామ రామ ఏదో చెప్పాలన్నా మనకు కూడా ఒక కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత ఆయాసం తప్ప మనకు మాటలు రావు కదా. అలానే ఆంజనేయ స్వామి కూడా ఆయన కూడా మాట్లాడలేకపోతుంటాడు. మాట్లాడలేకపోతూ రామనామాన్ని మాత్రమే చెప్తూ ఆ రామనామంతోనే ఈయన సీతను చూసి వచ్చాను స్వామి అని ఎంత అందంగా చెప్పాడంటే, రామ, ఓ రామస్వామి, నీ రామ అంటే సీత అమ్మవారు, నీ రామ అంటే రాముడికి సీత, ఇంకా ఎప్పుడైతే సీత రాముడి సొంతమైపోయిందో ఆమె కూడా రాముడు అయిపోతుంది కదా. నీ రామ అంటే నీవు ఎవరినైతే తలుచుకుంటూ బాధపడుతూ ప్రతి క్షణము నీవు స్మరిస్తూ ఉన్నావో అలాంటి నీ రామ అంటే నీ సీత నేను చూస్తూ ఉండగా నా రామమున అంటే ఏ మంత్రము చెప్తే ఆహారము వద్దు, పానీయము నీళ్లు వద్దు, అసలు గాలి అక్కర్లేదు నాకు అని నేను ఏ నామాన్ని పట్టుకొని నేను తిరుగుతూ ఉంటానో, ఆంజనేయుడు ఏ నామాన్ని జపిస్తూ ఉంటాడు ఎప్పుడు? రామనామాన్నే కదా. నా రామమున నేను ఏ నామాన్ని అయితే వింటూ తరించిపోతూ ఉంటానో ఆ నామాన్ని చెప్తూ ఉండగా అశోకవనంలో నేను చూశాను. నా రామమున నిన్ను పాడింది అంటే నీ యొక్క స్మరణ చేస్తూ ఆమె రామనామ కీర్తన పాడుతూ ఉంది. ఏమని? రామ రామ ఎనుచునని. ఎంత అందంగా చెప్పారు చూడండి. రామ నిను బాసి నీ రామ నే చూడగా నా రామమున నిను పాడే రామ రామ ఎనుచున్ అని ఆయనకు ఆయాసంతో ఉండి మాటలు రాక ఈ యొక్క మాట చెప్పేసరికి ఆ యొక్క ఆంజనేయ స్వామి చేసినటువంటి ఈ యొక్క కార్యానికి రామచంద్ర స్వామి ఆ చూడామణిని చూడగానే సీతా అమ్మవారిని చూసినంతగా ఆనందపడిపోతాడు. ఇంకా ఏమి ఇవ్వాలి ఆయనకి? గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇంత గొప్ప పని చేసి వచ్చాడు కదా. ఈయన బాధనంతా తీర్చేశాడు. రామస్వామి బాధనంతా తీర్చేసరికి ఏమి ఇస్తే ఆయనకు సమానంగా తోస్తుంది అంటే ఆంజనేయ స్వామి ఏమీ ఆశించట్లేదు. ఆయన పని ఏంటి? ఉంగరం తీసుకొని వచ్చి ఆమెకి ఇవ్వడము, ఆ మనిని తెచ్చి ఈయనకి ఇవ్వడము, అంతవరకు మాత్రమే ఆ పని అయిపోయిందని చూస్తూ ఉంటారు. కానీ రామస్వామి వచ్చి ఆంజనేయ స్వామిని గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. అలా ఆలింగనం చేసుకోగానే ఇంకా ఈ యొక్క ఆంజనేయ స్వామి ఏమనుకుంటాడు? ఇంతకు మించినటువంటి గొప్ప బహుమతి ఆయన మళ్ళీ పొందగలడా, ఇది చాలు నాకు అని ఆంజనేయ స్వామి సంతృప్తిగా ఉంటారన్నమాట. అలా ఇప్పుడు ఈ యొక్క రామాయణంలో, ఈ యొక్క రామ కళ్యాణంలో మనం చేసుకునేటువంటి గొప్ప కార్యము ఈ జీలకర్ర బెల్లము మిశ్రమాన్ని స్వామివారికి అమ్మవార్లకి మనము ధరింపజేస్తున్నాము. అందరూ మీ యొక్క కోరికలు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భద్రాద్రి రామవరద గోవింద, భద్రాద్రి రామవరద గోవింద. ராமரும் சீதா பிராட்டியும் இந்த வெல்லம் ஜீலகரன சொல்லக்கூடிய ஒரு மிஸ்ரமத்தை ரெண்டும் கலந்து பிரம்மத்வாரத்தின் மூலமாக சத்தியமும் பாஷ்பமும் படிக்க போறாங்க. அப்படின்னா என்ன அப்படின்னா, நம்முடைய உடல் பாகத்துல மனிதனுக்கு நவத்வாரங்கள், 9 துவாரங்கள், 8 துவாரங்கள் மட்டுமே இப்ப தெரியும். அந்த 9வது துவாரம் தாய் கர்ப்பத்திலிருந்து வெளியில வரும்போது அந்த கர்ப்பம் க்ளோஸ் ஆயிடும். அந்த கர்ப்பம் பிரம்மத்வாரம்னு பேரு, பிரம்மக்கு மட்டும்தான் தெரியும் அந்த துவாரம்.
அதுக்காக குழந்தை பிறந்திருந்தா ஒரு வருஷம் வரைக்கும் இங்க ரொம்ப வலுவலுன்னு இருக்கும். அங்க கொஞ்சம் விபூதி எல்லாம் வைப்பாங்க, பத்திரமா பார்த்துப்பாங்க, குழந்தைக்கு வலுவலுன்னு இருக்கும், 2 ஜாயிண்ட் மாதிரி தெரியும். அதுக்கு பேர் பிரம்மத்வாரம்னு பேரு. இந்த கல்யாணத்துல 2 பேருமே, ஒரு பொண்ணும் ஆணும் 2 பேருமே அந்த வெல்லம் ஜீலக்கரை நல்ல டைஜஷன் ஆகும், நல்ல இனியதாக வாழ்றதுக்கான சூர்ணம் இது. இதை சேர்ந்து 2 பேர் தலையில இந்த பிரம்மத்வாரத்தை மேல வச்சுட்டு 2 பேருமே சத்தியமா பாஷமா பண்ணிக்கிறாங்க. இந்த வாழ்க்கைய, இந்த சம்சாரம் என்னும் இந்த வாழ்க்கையை எப்படி சாகரிக்கிறது, எப்படி பிரயாணிக்கிறது சொல்லக்கூடியது இந்த வெல்லம் ஜீலக்கரை. ஆந்திரா பக்கம் எல்லாம் போனீங்கன்னா மாங்கல்ய தாரணம் கூட அவசியம் கிடையாது. வெல்லம் ஜீலக்கரை வச்சானே எழுந்து கிளம்பிட்டு வந்துருவாங்க, சாப்பிட்டு வந்துருவாங்க. மாங்கல்ய தாரணம் விட இதான் சிறப்பு. ஆந்திராலாம் பாத்தீங்கன்னா மாங்கல்ய தாரணம் கூட அவசியம் இல்லை, வெல்லம் ஜீலக்கரை மட்டுமே போதுமானது. அது பார்த்தா போடுது, மாங்கல்ய தாரணம் முடிஞ்ச மாதிரி. சுவாமி இப்பொழுது இந்த வெல்லம் ஜீலக்கரை பிரம்மத்வாரத்துல சமர்ப்பணம் பண்ண இருக்காங்க. அதை தொடர்ந்து யோக்திராதாரணம்னு பேரு. யோக்திராதாரணம் அப்படின்னு பேரு. அப்படின்னா என்ன அப்படின்னா, ராமச்சந்திர சுவாமி சீதா மகாலட்சுமிக்கு 9 தர்ப புல்லுகள் 12 நீளம் கொண்ட ஒரு தர்பையால செய்யப்பட்ட கயிறை பின்னி சீதையினுடைய இடுப்புக்கு தாரணம் பண்ண போறாரு, முடிச்சு போட போறாரு. முதல்ல கழுத்துல முடிச்சு இல்ல, முதல்ல பிரம்மத்வாரம், 2வது தொப்புள் ரொம்ப முக்கியம். பெண்ணுக்கு ரொம்ப தொப்புள், நாபி ரொம்ப முக்கியம். முதல்ல பிரம்மத்வாரத்தை வச்சு சத்தியம் பண்ணிக்கிறாங்க 2 பேருமே. யோக்திராதாரணம் அப்படின்னு பேரு. 12 தர்பை புல்லுகள் 12 அங்குலம் நீளமுள்ள ஒரு தர்பை கயிறாக பின்னி சீதையினுடைய இடுப்புல முதல்ல 3 முடிச்சு போடுறாரு சுவாமி. இதுக்கு என்ன பேருன்னா யோக்திராதாரம். எதனா 9 12 ராசிகளும் 27 நட்சத்திரங்களும் இந்த பூலோகத்திற்கு எல்லா குழந்தைகளையும் உன் குழந்தைங்க மாதிரி நீ பர்கமா தாய் போல நீ போஷிக்கணும் அப்படின்னு முதல்ல பெண்ணுக்கு உறுதி கொடுக்கிறாரு. இப்ப எல்லாம் பாத்தீங்கன்னா கல்யாணம் ஆயிடுச்சுன்னா எனக்கு நீ சொந்தம், உனக்கு நான் சொந்தம், உன் கூட அப்பா அம்மா வேண்டாம், எனக்கு கூட அப்பா அம்மா கூட வேண்டாம், சுத்தமா வேண்டாம். சில சமயத்துல கணவன் கூட வேண்டாம், அம்மா அப்பா மட்டுமே போதும். இங்க கல்யாணத்துக்கு முதல்ல என்ன சொல்றாங்க, எதுக்காக இந்த கல்யாணத்தோட தாத்பரியத்தை விளக்கி சொல்றோம் அப்படின்னா, தயவு செய்து யாரும் கோவிச்சுக்காதீங்க. ஆண்கள் தப்பு இல்லையான்னா பெண்களுக்கு சுதந்திரம், இதை கண்டிப்பா இந்த ஸ்டேஜ் சொல்லியே ஆகணும். பெண்களுக்கு படிப்புன்றது சுதந்திரத்துக்கு அல்ல, நல்ல ஒரு பண்புக்காக தான் படிப்பு, சுதந்திரத்துக்காக இல்ல. பெண்கள் நிறைய MBA BA எவ்வளவு வேணா படிக்கலாம், ஆனா பண்புள்ள பெண்களா இருக்கணும். அப்படின்னா என்ன, ஏன் அப்படின்னா ஒரு கணவன் வீட்டுக்கு, ஒரு புகுந்த வீட்டுக்கு பெண்ணு வரப்போறது அப்படின்னா அந்த பெண்ணுக்கு சில கண்டிஷன்ஸ் எல்லாம் இந்த சம்பிரதாயங்கள் உண்டு. ஒரு ராமர் இங்க யோக்திராதானம் பண்றாரு அப்படின்னா, சுவாமி பண்றாரு அப்படின்னா, இந்த பூலோகத்திற்கு கூடிய 12 ராசிக்காரர்கள் 27 நட்சத்திர 12 தர்ப புல்லுகள் 27 அங்குலமுள்ள நீளமுள்ள தர்ப கயிறை முடிச்சு போடுறாரு. இந்த பூலோகத்துல எல்லா குழந்தைங்களும் உன் குழந்தைங்க மாதிரி பார்த்துக்கணும்னு. ஆனா பொண்ணுக்கு அதே மாதிரி சாதாரண மனுஷ கல்யாணத்தை கூட ஒரு பொண்ணுக்கு 3 முடிச்சு போட்டு கல்யாணம் பண்ணும் போது இனி இந்த சொந்த பந்தங்கள் உறவுகள் சம்சாரத்துல சொல்லி மந்திரங்கள் சொல்லி மாங்கல்ய தானம் பண்ணா, ஆனா பொம்பளை பிள்ளைங்க எல்லாம் சுத்தமா பார்த்தோம்னா, நான் MBA படிச்சிருக்கேன், நானும் 1 லட்சம் சம்பாதிக்கிறேன், அதனால ஆணுக்கு அடிமையா இருக்க சொல்லவே இல்லை. நீங்க மொத்தமா நீங்க கல்யாணத்தை தாத்பரியம், யாருக்கும் யாரும் அடிமை இல்லை. ஆனா பெண்ணுக்கும் சில பந்தங்கள் இருக்கு. ஏன்னா இந்த பூலோகத்திலே பெண்ணை விட சிறந்த பொறுமைசாலி யாருமே இல்லை. 9 மாதங்கள் 7 நாட்கள் தன் மூச்சு காற்றையே குழந்தைக்கு கொடுத்து ஒரு ஜென்மத்தை பூமிக்கு கொடுக்க மிக அற்புதமான பொறுமைசாலி பெண்ணு தான். அந்த பொறுமையை கடைபிடிச்சு இந்த தன் குடும்பத்தை, மாமனார் குடும்பத்தையும் அப்படி அம்மா வீட்டு குடும்பத்தையும் சேர்த்து அணைக்கக்கூடிய குணம் படைச்சவ தான் பெண்ணு. புடவை கட்டிக்கிட்டா பெண்ணு இல்ல, யாரும் கோச்சுக்காதீங்க பொம்பளை பிள்ளைங்க. புடவை கட்டிக்கிட்டா பொண்ணு இல்ல, ஜடை போட்டுக்கிட்டா பெண்ணு இல்ல. பெண்ணுக்குள்ள தாத்பரியம் என்ன அப்படின்னா, பெண்ணு 2 வீட்டையும் பத்திரமா பார்த்துக்கணும். அதுக்கான கண்டிஷன் தான் கல்யாணம். ஏதோ அம்மா வீட்டிலே இருக்கிறேன், நம்ம MBA முடிச்சிருக்கேன், நம்ம வேலை பார்த்து சம்பாதிச்சுக்கிறேன், இது வாழ்க்கை அல்ல. முதல்ல தயவு செய்து படிச்ச பசங்க எல்லாமே நம்ம சம்பிரதாயங்கள் எதுக்காக பண்றாங்க அப்படின்னு பாத்துக்கங்க. கல்யாணத்துக்கு போறதா பாத்தீங்கன்னா ரிசப்ஷன் போறதா, ரிசப்ஷன் நடக்குதுன்னா 2000 பேர் கூட்டம் இருப்பாங்க. காலமே கல்யாணத்துக்கு 50 பேர் கூட இருக்க மாட்டாங்க. ஏன்னா கல்யாணத்துக்கு தாற்பயமே இல்லை. ரிசப்ஷன்னா ஏதோ டிஜி போடுவாங்க, டான்ஸ் ஆடுவாங்க, கேக் வெட்டுவாங்க, ஹாய்ன்னு சொல்லிட்டு வந்துடலாம். காலமே கல்யாணத்துக்கு போனதான அது தாற்பயம் தெரியும். எதுக்கு கல்யாணம் பண்றாங்க, எதுக்கு காப்பு கட்டுறாங்க, எதுக்கு தலைமுறால் போடுறாங்க, எதுக்கு வெல்லம் ஜீலக்கரை வைக்கிறாங்க தெரிஞ்சாதானே அந்த பொண்ணுக்கு லயிச்சுக்கிறதுக்கு முதல்ல முடியும். அதனால உங்க வீட்டு பொம்பளை பிள்ளைங்க எல்லாருமே காலம்பர முகூர்த்தத்துக்கு அழிச்சுன்னு போங்க. எல்லாருமே முக்கியமா செய்யுங்க. அம்மா அப்பா தான் கண்டிப்பா சொல்றேன், அழிச்சுன்னு போனாதான். அதாவது அம்மா அப்பா பொண்ணுக்கு தானா சுவாமி, மாமனார் மாமியார் மேல குற்றம் இல்லையா அப்படின்னு. குற்றம் யார் மேல இருந்தாலும் ஒரு பொண்ணு நினைச்சா எதுவும் நினைக்கலாம். அதை தாத்பரியம் தான் ராமச்சந்திர சுவாமி சொல்றாரு.
27 அங்குலம் நீளமுள்ள தர்பை கயிறு 9 புழுகளால பின்னி சீதையோட இடுப்புக்கு முடிச்சு போடுறாரு. இந்த உலகத்துல எல்லா குழந்தைங்களும் உன் குழந்தைங்க மாதிரி பார்த்துக்கணும் அப்படின்னு ப்ராமிஸ் பண்றாரு இங்க சுவாமி. அதுக்காக தான் யோக்திராதாரணம் அப்படின்னு பேரு சுவாமிக்கு. இப்போது இந்த பெல்லம் ஜீலக்கர மந்திரோக்தமாக பெல்லம் ஜீலக்கர ஓம் த்ரவந்தே ராஜாவரணோ த்ரவந்தேவோ बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रो धारयतां ध्रुवो मुहूर्तमेलम् सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान तदेव लग्नो सुरं तदेव ताराबलो चन्द्रबलं तदेव विद्याबलो दैवबलं एकं स्मरामि कल्याणाद्भुतगात्राय कामिनार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलो मङ्गलं दोषरेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तिविनोदाय सार्वभौमाय मङ्गलो యోక్త్రాధారణం గట్టి लक्ष्मी ममदां शरणं प्रपद्ये जय श्रीराम आशासाना सोमनसं सौभाग्योत्तमो व्रतां संरक्ष्य सुखदायको योगप्रमाङ्गल्य योगप्रधारणमहोत्सवः सुमुहूर्तोऽस्तु अस्मिन् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल अतिशय शुभफलावाप्ति सिद्धिरस्तु సార్ మీరిద్దరు వేసుకోవాలా మాంగళ్యం తీసుకోండి సార్. ప్రవచన కావల్తుறை అధికారులు எங்கிருந்தாலும் ஸ்டேஜ் கிட்ட வாங்க சார் ப்ளீஸ். காவல்துறை எல்லாருமே ஃப்ரண்ட்டுக்கு வந்து இங்கே வந்துருங்க சார். இன்னொரு 5 நிமிஷத்தில் திருமாங்கல்யதாரராக போகிறது சுவாமிக்கு. இந்த திருமாங்கல்யத்துக்கு முன்பாக கன்னிகாதானத்தினுடைய பிரவச்சனா அப்படின்னு சொல்லி பேர் இருக்கு. ஆமா மீருக்குள்ள வேసుకోండి. இது ரொம்ப முக்கியமானது. ஒரு கல்யாணத்தில் இப்படி 7 தரங்கள் அப்படி 7 தரங்கள் பார்க்கணுமா? இப்பெல்லாம் பார்க்கணுமா? ஒரே கோத்திரத்தை பொண்ணை கல்யாணம் பண்ணக்கூடாது. இப்படி 7 தரம் அப்படி 7 தரம், ஒரு தரம் கூட பார்க்க முடியாது. இப்போ ஒரு தரம் கூட பார்க்க முடியாது. இன்னும் போனா அது கூட பார்க்க முடியாது. அவ்வளவு கஷ்டம் கல்யாணத்துல. ஆனா இங்க சுவாமிக்கான கோத்திர நாமங்கள் அப்படின்னா ராமச்சந்திர சுவாமியினுடைய கோத்திரம், முப்பாட்டனார் பேரு, பாட்டனார் பேரு, அப்பாவுடைய பேரு. சீதாதேவியினுடைய கோத்திரம், முப்பாட்டனார் பேரு, பாட்டனாருடைய பேரு, அப்பாவோட பேரை சொல்லி பிரவச்சனாக இருக்கிறது. பிரவச்சனைக்கு முன்பாக இந்த கல்யாணத்துக்கு எல்லாரும் வாங்க. எல்லாருமே இந்த பூலோகத்துல கல்யாணம் அப்படின்னா ராம கல்யாணமே மிகச் சிறந்தது என்று சொல்லக்கூடிய தாத்பரியத்தை சொல்லக்கூடியது இந்த சீதாராம கல்யாணம். కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి మా సీతారాముల కళ్యాణము చూతమురారండి కళ్యాణము చూతమురారండి మా సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణివాసికములు నుదుటన కట్టి మణివాసికముల నుదుటన కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కుమారుడి వెలసినాడురా కళ్యాణము చూతమురారండి
సీతారాముల కళ్యాణము చూతమురారండి, కళ్యాణము చూతమురారండి, మా సీతారాముల కళ్యాణము చూతమురారండి. సంపంగి నూనెను సొంపుగా పెట్టి మందగా పయ్యార కూరలు దుట్టి సంపంగి నూనెను కురులకు దువ్వి సొంపున కస్తూరి తిలకము పెట్టి చెంపగ బాగన బుగ్గన పెట్టి చెంపగ చుక్కన బుగ్గన పెట్టి అబ్దన పెట్టి ఆడి ముత్యములే తచ్చరానుగా పెళ్లి కుమారుడై వెలసిన రాముడు కళ్యాణ కులందు దండున్న బారున్న కళ్యాణం చూతమురారండి, కళ్యాణము చూతమురారండి, మా సీతారాముల కళ్యాణము చూతమురారండి. జానకి దోసెన కెంపుల బ్రోవు రాముని చేతులు నీలపురాయి ఆని ముత్యముల తలంబ్రాలుగా తిరువున మెరిసిన ముత్యాల జొల్లున కళ్యాణము కానమురారండి, మా సీతారాముల కళ్యాణము చూతమురారండి, మా సీతారాముల కళ్యాణము చూతమురారండి. స్వామి వాళ్ళకి గోత్రనామ ప్రవచనం జరుగుతున్నది. కొంచెం మీరందరూ వింటే వారి యొక్క గోత్రనామాలన్నీ కూడా మీకు కొంచెం అవగాహనకు వస్తాయి. ఇంకొక 5 నిమిషాల్లో స్వామివారు రాముల వారు సీతమ్మ మెడలో ఆ 3 ముళ్ళ ముహూర్తం జరుగుతున్నది. కావున ఇటు అబ్బాయి ఇంటి వారి నుంచి ఒకసారి మీరిద్దరు దగ్గర చెప్పు. ఇక్కడ వివాహము పెళ్లి చేసుకునేటప్పుడు 10 తరాలు అటు 10 తరాలు ఇటు చేసుకోవాలనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారము. అంటే వాళ్ళ తరము వీళ్ళ తరము చూసుకోవాలి కదా. సీతారామ కళ్యాణానికి డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు కెమెరా వెనకాల మా వాలంటీర్స్ కూర్చున్నారు. మీరు వారి దగ్గర డొనేషన్ చేసి రిసిప్ట్ తీసుకోవచ్చు. మీరు చాలా దూరంలో ఉన్నాము రాలేము అనేటప్పుడు మా వాలంటీర్స్ తిరుగుతూ ఉన్నారండి, వాళ్ళ దగ్గర మీరు డొనేషన్స్ ఇచ్చి ரிசிப்ட் తీసుకోవచ్చు. எங்கள் சீதாராம கல்யாணத்துக்கு டொனேஷன்ஸ் நன்கொடைகள் அளிக்கிறவங்க கேமரா பின்னாடி வாலண்டியர்ஸ் உட்காந்துருக்காங்க. அவங்க கூட நீங்கள் நன்கொடைகள் அளித்து ரசீது பெற்றுக்கலாம். உங்களால் இவ்வளோ தூரத்தில் இந்த வர முடியல அப்படின்ற பட்சத்தில் எங்கள் வாலண்டியர்ஸ் நடமாடிட்டு இருக்காங்க, அவங்க கிட்ட கொடுத்து நீங்கள் ரிசிப்ட் வாங்கிக்கலாம். ஜெய் ஸ்ரீராம். అలా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలి అనేది మనకు అందరికీ తెలిసినటువంటి ఒక విధానము, మన పూర్వీకుల నుంచి వస్తున్న విధానము. అది కాలం మారిపోయే కొద్దీ మనం ఆ ప్రవర అంటే మన గోత్రం ఒకటి ఉంటుంది కదా, జనకుల గోత్రం కానీ మార్కండేయ గోత్రం కానీ విశ్వామిత్ర గోత్రం కానీ ఒక గోత్రం ఉంటుంది. ఆ గోత్రానికి ఋషి పరంపర అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, ఇంకా పైన ఉన్నటువంటి తాత, వీళ్ళందరినీ ఋషి పరంపర అంటారు. వాళ్ళందరినీ చెప్పుకొని పరిచయం చేసి పెళ్లి చేసుకుంటారనమాట. అందుకే పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలంటారు. కాలం మారిపోయేసరికి ఇప్పుడేమైంది, వాట్సాప్లో ఫేస్బుక్లో చూపించేస్తున్నారు. పెద్దవాళ్ళు కాదు, అమ్మాయిలు అబ్బాయిలు చూపిస్తున్నారు. వీనే నేను చేసుకునేదని అమ్మాయి, ఈమెనే నేను చేసుకునేదని అబ్బాయి. కాలాలు మారిపోయేసరికి కాబట్టి ఏదైనా సరే మనకు శాస్త్ర ప్రమాణము వెనక ఉన్నటువంటి కాలమే కాబట్టి ఇప్పుడు ఆ ప్రవర అనేది మనం చెప్పుకుంటున్నాము. అంటే ఇక్కడ రామస్వామి గురించి ఈయన తరపున ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు. ఏమని, అయ్యా మీరు పెళ్ళికి అమ్మాయిని ఇచ్చాము, మా అమ్మాయి చాలా గొప్పదని చెప్పారు కదా, మరి మా రామస్వామి ఎంత గొప్పవాడో, ఆయనకు ముందు ఉన్నటువంటి తరాలు ఇంకా ఎంత గొప్పవాళ్ళో ఈ విధంగా తెలుసుకోండి అని ఆయన చెప్తున్నాడు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవాయ అజమహారాజవర్మణ పౌత్రాయ నప్త్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయార్షేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవాయ
రఘుమహారాజవర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతో గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠమైత్రావరణగౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్విద వసిష్ఠసగోత్రోద్భవాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతో గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ప్రవరాన్విద వసిష్ఠసగోత్రోద్భవాయ త్రిభువనాధీశ్వరాయ వైకుంఠనిలయాయ సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపాయ రామచంద్రాయ వరాయ. చతుస్సాగర పర్యంత ఇక్కడ స్వామివారి యొక్క నాన్నగారు దశరథ మహారాజు. దశరథుడు అంటే దశము అంటే 10, రథుడు అంటే 10 దిక్కులకి కూడా రథాన్ని తోలగలడు. మనకుండేవి 8 కదా స్వామి, 10 ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటారేమో. 4 మూలలు, 4 దిక్కులు, భూమి, ఆకాశము, ఇవి మొత్తం కలిపితే 10 దిక్కులకి కూడా ఆయన రథాన్ని తోలగలడంట. అంత గొప్ప మహారాజు దశరథ మహారాజు. తన రాజ్యంలో ఉన్నటువంటి ఏ చిట్ట చివరి ఉన్నవాడిని కూడా ఆకలితో పంపించడు, ఆకలితో ఉండేలా చేయడు. అంత గొప్పగా పరిపాలన చేసిన వాడు దశరథ మహారాజు. అయితే ఆయన యొక్క తండ్రి రఘు మహారాజు. ఈయనకు మించినటువంటి దానకర్త. ఈయన వరకే అనుకుంటే ఈయనకు మించినటువంటి ఆయన వాళ్ళ ముత్తాత గారు ఎవరు? అజమహారాజు. అంత గొప్ప వంశంలో నుంచి పుట్టినటువంటి ఈ యొక్క 4వ తరమే ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి. ఈయన ఎవరో కాదమ్మా, సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి అని ఈ యొక్క స్వామివారి తరపున నుంచి పరిచయం చేస్తున్నారు. ఇంకా అమ్మవారి పరిచయం ఎలాంటిదో మనం తెలుసుకుందాము. చతుస్సాగర పర్యంత గో బ్రాహ్మణభ్యం శుభం భవతు అంగీరసాద్యో నమః గౌతమోత్రే గోత్రోద్భవస్య సర్వరోమ మహాధరుణోపౌత్రే చతుస్సాగర పర్యంత గో బ్రాహ్మణం తుకం ఆంగిరసాద్యోత్రోద్భవస్య అసరోమ మహాధరుణోపౌత్రే చతుస్సాగర పర్యంత గో బ్రహ్మోద్భాగ్యరసాస్యాః గౌతమస్య గోత్రోద్భవస్య మహారథస్యోద్య నమః శర్మణాః శ్రీ జనక మహారథర్వణోపౌత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణభ్యం శుభం భవతు ఆంగీరస ఆయాస్య గోత్రోద్భవస్య జనక మహారథర్వణోపౌత్రీం సాక్షాత్ ప్రకృతి స్వరూపిణి భూమి దేవతారూపిణి మహాలక్ష్మి శ్రీ సీతా మహాలక్ష్మి దేవ్యీ తుభ్యం భవతు. సీతా మహాలక్ష్మి అమ్మవారు. వీరు గౌతమ మహర్షి గోత్రం నుంచి ఉద్భవించిన వారు. వీరి యొక్క తండ్రి గారు జనక మహారాజు, వీరి యొక్క తాతగారు హస్రరోమ మహారాజు, ముత్తాత గారు స్వర్ణరోమ మహారాజు గారని వీరికి ఒక వర్ణన. సాక్షాత్ భూమిదేవి రూపిణి మహాలక్ష్మి స్వరూపిణి సీతామహాలక్ష్మి అమ్మవారిని జనక మహారాజు యొక్క పుత్రిక వసువ దంపతులకు జన్మించిన సాక్షాత్ స్వర్ణపురి మహారాజు యొక్క గారి కుమార్తె దశరథ కౌసల్య కైకేయ సుమిత్ర దంపతుల యొక్క జ్యేష్ఠ సుపుత్రుడు రామచంద్రస్వామికి ఈ కన్యకాదాన ప్రవచనతో వివాహ మాంగళ్యదానం జరుగుతుంది. ఈ మాంగళ్యదానానికి ముందుగా మంత్రం చెప్పి ఈ మంత్రాన్ని సార్ మీరు దండం పెట్టుకుని గోవర్ధన మాపల వాంగ మాంగళ్య ఎడుతు కాట్లా సార్ దండం పెట్టుకోండి సార్. గోవర్ధన మాపల వాంగ ఇక్కడ వరకు తాకించుకోండి. ఇంకెవరికి తోటగా இங்க சுவாமி இப்பொழுது ராமச்சந்திர சுவாமி தாயார் சீதாதேவிக்கு திருமாங்கல தானம் பண்ண போறாரு. தயவு செய்து பக்தர்களுக்கு விண்ணப்பம், யாரும் எழுந்துக்காதீங்க, வாலண்டியர்ஸ் கூட முன்ன வராதீங்க. மாங்கல தானம் முடிஞ்சு கொஞ்சம் சம்பிரதாயங்கள் இருக்கு. தலம்பராலு, வாரணமாயிரம், பூப்பந்து விளையாடுறது போன்ற சப்தபதி நடக்க 7 அடி நடக்கிறது, இப்படி போன்ற நிகழ்வுகள்லாம் உண்டு. தயவு செய்து யாரும் எழுந்திருக்காதீங்க, ஒரு 10 நிமிஷம் இருங்க. எல்லோருக்குமே பிரசாதங்கள் மற்றும் சுமங்கலி வாகனங்கள் எல்லாருக்குமே கொடுக்கப்படும். பக்தர்கள் தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம். தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம்.
மாங்கல்யதாரனுக்கு சுவாமி இங்க மந்திரம் சொல்ல போறாங்க. நம்ம கல்யாணம் மாதிரி தான். மாங்கல்யம் தந்து நானேமா மம ஜீவன ஹேதுனாம் கண்டே பத்ராசபதோ மம ஜீவன சரதாம் சதம் அப்படின்னு சொல்லிட்டு தான் மாப்பிள்ள பொண்ணு கழுத்துல முடிச்சு போடுவாரு மனுஷா கல்யாணத்துல. இங்க சுவாமி கல்யாணத்துல அப்படி இல்ல. மாங்கல்யம் தந்து நானேனாம் லோக ஜீவன ஹேதுனாம் திரைலோக்கியம் மங்களம் குரு மம ஜீவ சரதாம் சதம். சுவாமி கல்யாணம் எதுக்கு நடக்குது அப்படின்னா, இங்க சுவாமி போடுற 3 முடிச்சால 3 லோகத்துக்கும் நன்மை விடணுமா. அவர் போடுற முடிச்சுக்கும் 3 லோகங்களுக்கும் நன்மை உண்டாகணும். மாங்கல்யம் தந்து நானேனாம் லோக ஜீவன ஹேதுனாம் கண்டே பத்ராக்னி சுபதோ திரைலோக்கியம் மங்களம் குரு. 3 லோகத்துக்கும் நன்மை நடக்குமா சுவாமிக்கு கல்யாணம். 33 கோடி தேவர்கள் வரணும், 3 லோகத்திலும் நன்மை உண்டாகணுன்றதுக்காக இந்த மாங்கல்யதானத்துக்கான திருமாங்கல்யம் முடிச்சு போட்டிருக்காரு. உங்க எல்லாருக்குமே ஆசீர்வாதத்துக்காக மாங்கல்யம் காட்டப்படும். ஆசீர்வாதத்துக்கு இல்ல, நீங்க பிரயாகத்துக்காக மாங்கல்யம் காட்டப்படும். எல்லாரும் நமஸ்காரம் பண்ணிக்கலாம். மாங்கல்யதானம் பண்ணும்போது எல்லாருமே ஜெய் ஸ்ரீராம் சொல்லிக்கலாம். ஜெய் ஸ்ரீராம் சொல்லிக்கலாம். தயவு செய்து யாரும் எழுந்திருக்க வேண்டாம். கூட்டம் ரொம்ப அதிகமா இருக்கு. அவங்களுடைய பொருட்களை பத்திரமா பாத்துக்கங்க, குழந்தைகளை பத்திரமா வச்சுக்கோங்க. காவல்துறை அறிவிக்கிறாங்க. இங்க நிறைய காவல்துறை ஒத்துழைப்பு கொடுத்துட்டு இருக்காங்க. இருந்தாலும் உங்களோட ஒத்துழைப்பு இருந்தாதான் அது ஜெயிக்க முடியும். அதனால நீங்க கொஞ்சம் எங்களை சப்போர்ட் பண்ணீங்கன்னா ரொம்ப நல்லா இருக்கும். சுவாமி மாங்கல்யதானம் பண்ண போறாரு. இந்த மந்திரம் சொல்லும் போது நீங்க எல்லாமே கண்ணு மூடிக்க வேண்டாம், கண்ணை திறந்து சுவாமியை பிரார்த்தனை பண்ணிக்கங்க. ஒரு மாணவ ஜீவிதத்துல ஒவ்வொரு ஆணும் ராமரை போல வாழணும் என்றதுக்காகவே மாணவ அவதாரத்துல ராமபிரானாக 7ஆம் அவதாரம் 7வது நட்சத்திரம் 7 சுந்தரகாண்டத்தில் தத்துவத்தை சொல்லி சுவாமி இங்க மாங்கல்யதானம் பண்ண போறாரு. மந்திரம் சொல்லும் போது நல்ல ஸ்மரிச்சுண்டு ஜெய் ஸ்ரீராம் என்ற நாமத்தை சொல்லி நீங்க சுவாமியோட திருமாங்கல்யத்தை கண்டுகளிக்க. மாங்கல்யோ தந்து நானேன லோகரக்ஷண ஹேதுனா கண்டே பத்னாமி சுபகே வர்த்தந்து சரதாம் சதோ. இங்க ரொம்ப சிறப்பானது மாங்கல்யதாரணம். எல்லாருடைய கல்யாணத்திலும் 2 மாங்கல்யம் தான் இருக்கும். அது எல்லா இனத்தருக்கும் 2 மாங்கல்யம். ஒன்னு அம்மா வீட்டு மாங்கல்யம், ஒன்னு அப்பா வீட்டு மாங்கல்யம். 2 மாங்கல்யம் தான் இருக்கும். இந்த பத்ராச்சலத்தை மட்டும் 3 மாங்கல்யங்கள் சாத்தப்படும். ஏன் அப்படின்னா, ராமர் தசரத மகாராஜா தரப்பிலிருந்து ஒரு மாங்கல்யம், ஜனகர் சீதா ஜனகர் தம்பதார்பாக ஒரு மாங்கல்யம், மற்றும் இன்னொரு மாங்கல்யம் இந்த பூலோகத்தில் இருக்கக்கூடிய யாவத் ராம பக்தர்கள் எல்லோரும் தரப்பாக ஒரு மாங்கல்யம். ஆனா நாங்க இந்த மாங்கல்யத்தை அப்படிதான் செய்தோம். ஒரு மாங்கல்யம் எல்லாருடைய அதனுடைய இனமும் அதுல இருக்கும். இப்படிதான் பத்ராச்சலத்தை மட்டும் தாயார் 3 மாங்கல்யம் சாத்திட்டு இருப்பாங்க. மற்ற எந்த கோவிலும் அப்படி 3 மாங்கல்யம் சாத்த மாட்டாங்க. 2 மாங்கல்யம் தான். ஒன்னு அம்மா வீட்டு மாங்கல்யம், ஒன்னு மாமனார் வீட்டு மாங்கல்யம். இந்த பத்ராச்சலத்தை மட்டும் 3 மாங்கல்யங்கள் சாத்திருப்பாங்க. அதுக்கான காரணம் நாம எல்லோருமே தான். இன்னொரு மாங்கல்யம் நம்ம எல்லாரும். அப்போ நம்ம எல்லாருக்குமே அந்த தாய் இந்த எல்லாத்தையும் இந்த பூலோகத்தில் இருக்க எல்லா குழந்தைகளையும் மகன் மகள் பேரனாக பரிபாலிக்கணும்னு சொல்றதுக்காக அந்த ராமதாசனுடைய பக்திக்காக 3வது மாங்கல்யத்தை சாத்திக்கிறாங்களா. அப்படிப்பட்ட இந்த மாங்கல்யதாரத்தை எல்லாருமே கண்டுகழித்து அந்த பத்ராச்சல ராமதாசனுடைய பரிபூர்ண அருளால நம்முடைய வாழ்க்கையில சகல சௌபாகியம் கிடைச்சி இம்புற்றுவான்னு சொல்லி வேண்டி இந்த மந்திரத்தின் மூலமாக திருமாங்கல்ய தருணமாக இருக்கிறது. ஆகலாமப்பா. மாங்கல்யம் மாங்கல்யோ தந்து நானேன லோகரக்ஷண ஹேதுனா கண்டே जय श्री राम, 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 जय श्री राम. అమ్మవార్లు ముత్యాల తలంబ్రాలు
పోసుకొని ఉన్నారు. ఈ భద్రాచలంలో ఈ తలంబ్రాలు చాలా విశిష్టమైనది. తలంబ్రాలు ముత్యాల తలంబ్రాలు, అమ్మవార్లు స్వామివార్లు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటున్నారు. అందరూ భక్తులందరూ ఈ లోకంలో ఈ తలంబ్రాలు చాలా విశిష్టం ఉంది. క్షతము అంటే నాశనము, అక్షతము అంటే నాశనము లేనిది అని అర్థం. తలంబ్రాలు బయట పోసుకోవడం వల్ల ఈ దంపతుల యొక్క జీవితము వినాశం లేకుండా 10 తరాలకు ఇలాగే భార్యాభర్తలుగా దంపతులుగా ఉంటారన్న కోసం ఈ తలంబ్రాలు పోసుకోవడం. ఇక్కడ స్వామి అమ్మ వాళ్ళిద్దరూ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఈ కీర్తనతో స్వామి అమ్మవారు తలంబ్రాల పాటను పాడి ఈ తలంబ్రాలు సంపూజన చేసుకుంటున్నారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, నవ్విని పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పేరుగల జవరాళి పెండ్లి కూతురు. పేరుక ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాళి పెండ్లి కూతురు. పేరుక ముత్యాల జడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమ పెండ్లి కూతురు. నిదు పేరుగన సిగ్గుపడే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరల నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరల నవ్విని పెండ్లి కూతురు. బిరుదు పందెము గట్టే పెండ్లి కూతురు. బిరుదు పందెము గట్టే పెండ్లి కూతురు. నెర బిరుదు మగని గండేనే పెండ్లి కూతురు. బిరుదు పందెము గట్టే పెండ్లి కూతురు. పెట్టె పిండిన నెర మీనుగనే పెండ్లి కూతురు. విరి చూసినప్పుడే పెండ్లి కూతురు. విరి చూసినప్పుడే పెండ్లి కూతురు. అతి వెరవేచినిది ఊన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పేర్దాల నిండేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్విని పెండ్లి కూతురు. పెట్టిన పెద్ద తురుమా పెండ్లి కూతురు. పెట్టిన పెద్ద తురుమా పెండ్లి కూతురు. నీడ పెట్టెడు చీరలు కట్టే పెండ్లి కూతురు. నెరజూసినప్పుడే పెండ్లి కూతురు. కట్టి శ్రీరామ కౌగిటన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలే నవ్విని పెండ్లి కూతురు. தயவு செய்து யாரும் எடுத்துக்க வேண்டாம். எல்லாம் கீழே உட்கார்ந்தவங்க எல்லாமே அமைதியா உட்கார்ந்துருக்காங்க. ரொம்ப நன்றி. மேல ஸ்டேஜ்ல கூட யாரும் எடுத்துக்க வேண்டாம். பெருமாளும் தாயாரும் சேர்த்துடலாம்ப்பா. ஆயிடுதா? சேர்த்து பாலும் பழம் கொடுக்கலாம். மாலை மாத்தலாம். வாரணமாயிரம் சப்தபதி தாயார் பெருமாள் சேர்த்துக்கலாம். சார் பைக்கல் ஈஸ்வர் போ. தாயார் பெருமாள் சேர்த்துக்கலாம். இப்படி தரப்படுங்க. இப்படி தரப்படுங்க. இப்படி தரப்படுங்க. கெட்டி வாசிக்கலாம்பா. கெட்டி வாசிக்கலாம். சார் ஸ்டேஜ் அம்மா தயவுசெய்து ஸ்டேஜ்ல இருக்காங்க அம்மா. பால் மழை கொடுங்க. தாயார் பால் மழை கொடுங்க. கிட்டக்க சேர்த்து வைங்க. கிட்டக்க சேருங்க. வெளியில எடுத்துருங்க. பாலும் பழம் கொடுங்க. தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம். பிளீஸ் தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம். தயவு செய்து யாரும் எழுந்துக்க வேண்டாம்.
வாத்தியம் போதுமானது. கீழே கூட இருக்கு. எங்களுடைய அன்பு அண்ணன் கீதா அண்ணா எங்க இருந்தாலும் ஸ்டேஜுக்கு வரணும். கீதா அண்ணா ஸ்டேஜுக்கு வாங்க. கீதா குமார், எங்களுடைய இந்த கோவிலுடைய ப்ரோக்ராம்ஸ் எல்லாம் நிறைய பேர் பார்த்து பெரிய கோவில் விழா நினைச்சு ஸ்ரீவல்லிபுத்தூர்ல இருந்து ரங்கருக்கும் ஆண்டாளுக்கும் சாத்தன மாலையும் கிளியும் ஏற்பாடு பண்ணியிருக்காங்க. இந்த ஏற்பாடுக்கு பொறுப்பேற்றது எங்களுடைய அருமை அண்ணன் கீதா குமார் அவர்கள் இங்க வரணும். கீழே கூட இருக்கு வர இடுற. இந்த மாலைகள் தான் சுவாமி அம்பாளும் மாத்திக்க போறாங்க. ஸ்ரீவல்லிபுத்தூர்ல ரங்கருக்கும் ஆண்டாளுக்கும் சாத்தின மாலைகள் கிளிகள் வந்திருக்கு. அந்த கோவில் வந்து பிரசாதமாக சுவாமிக்கு பிரசாதத்துக்கு ஏற்பாடு பண்ணியிருக்காரு அண்ணன் கீதா அண்ணா. எங்க இருந்தாலும் வாண்ணா, வாங்க வாங்க. இது ரொம்ப சர்ப்ரைஸ், யாருக்கும் தெரியாது. கோவில்ல சாத்தன மாலைகள் இது. ஸ்ரீவில்லிபுத்தூர் ஆண்டாள் சாத்தனது திருப்பதிக்கும் ஸ்ரீரங்கத்துக்கும் எல்லா கோவிலுக்கும் அந்த கிளி அந்த இலைகள் இங்க எங்கேயுமே கிடைக்காது. அது எல்லா பெரிய கோவிலுக்கும் கல்யாணம்னா அந்த பிரசாதமாக போய் சேரும். இங்க நம்ம கோவில்லையும் இந்த கல்யாணத்தை சிறப்பாக இந்த தினமும் ஒரு கிளி அங்க ஸ்ரீவில்லிபுத்தூர் சமர்ப்பணம் பண்ணக்கூடியது ஆண்டாளுக்கு. அந்த கிளிகளை இங்க அப்படியே வீடியோ மூலமா கேமரா கொஞ்சம் ட்ரோன் பண்ணிக்கங்க. திரை எடுக்கலாம், கெட்டி அடிக்கலாம். ஜெய் ஸ்ரீராம், ஜெய் கோவிந்தா கோவிந்தா, பத்ராத்ரி ராமநாராயண கோவிந்தா, பத்ராத்ரி ராமநாராயண கோவிந்தா. மாலை மாத்திக்கலாமே, போலாமே. ராகவா மாலை கொஞ்சம் யாரும் எழுதுக்க வேண்டாம். சுவாமியும் தாயாரும் மாலை மாத்த போறாங்க. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பொதுவா ஆண்டாளுடைய மாலை திருப்பதியில் பெருமாளுக்கு கருட சேவை நேரத்தில் அந்த மாலை சாத்துவாங்க. எல்லா பெருமாளுக்கும் மாலை ஆண்டாள் கொடுத்து விடுவா. ஆனால் கிருஷ்ணனுக்கும் ரங்கநாதருக்கும் ஸ்ரீனிவாச பெருமாள் வரதராஜ ஆண்டாள் மாலை கொடுத்து விடுவாங்க. ஆனால் ராமனுக்குன்னு மாலை கொடுத்து விட்டது இங்கே தான் முதல் முறை. ஏன்னா ராமர் கோவிலில் ஆண்டாளுடைய மாலை இதுதான் முதல் தடவை சாத்தப்படுகிறது. ஏன்னா ஆண்டாள் கண்ணனை தான் காதலிச்சு கல்யாணம் பண்ணா. எல்லாருக்கும் திருப்பாவை தெரிஞ்சிருந்தா 12வது பாசுரம், 12வது பாசுரத்தில் ஆண்டாள் ராமனை ஒரே ஒரு வார்த்தை சொல்றா. கொஞ்சம் யாரும் கொஞ்சம் அமைதியாக உட்காருங்க, யாரும் ஏஞ்சிக்க வேண்டாம். பொதுவாக மணிஷால் கல்யாணத்தில் அந்த மணமகனுக்கும் மணமகளுக்கும் வஸ்திரங்களை கொடுக்கும் பொழுது மணமகளுடைய வஸ்திரத்தில் மகாலட்சுமி ஆவாகனம் பண்ணி கொடுப்போம், மணமகனுடைய பெருமாள் ஆவாகனம் பண்ணி கொடுப்போம். அந்த மணமேடையில் பெருமாளும் தாயாருமாக தான் மணமக்கள் அமர்ந்திருப்பாங்க. அந்த கல்யாணத்திலேயே நாமெல்லாம் இந்த மாதிரி இதெல்லாம் செய்யக்கூடாது, மாங்கல்யம் ஆனவுடனே ஏஞ்சிருக்க கூடாது. ஆனால் பகவானும் தாயாருமே இங்கே சாட்சாத் பகவானும் தாயாருமே இங்கே எழுந்தல் இருக்கிற நேரத்தில் மற்றவங்களுடைய பக்திக்கு நாம இடையூறா இருக்கக்கூடாதுங்கிறதுனால கொஞ்சம் அமைதி காத்து உட்காரணும். இன்னும் 10 நிமிஷத்துல கல்யாணம் முடிஞ்சிடும். அப்படி 12வது பாசுரத்துல ஆண்டாள் சேவிக்கிறா. கனைத்திலம் கற்றருமை கன்றுக்கு இறங்கி அப்படின்னு பாசுரத்துல நினைத்து முளைவழியே நின்று பால் சோர நட்டில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை கீழே நின் வாசல் கடைபற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கு இனியானை பாடவும் நீ வாய்திரவாய் அப்படின்னு ராமனை ஆண்டாள் மனத்துக்கு இனியவன் அப்படின்னு ஒரே ஒரு பாடல் பாடுறா அந்த 30 பாசுரத்துல. அப்பேற்பட்ட மனதுக்கு இனியவனுக்கு அவள் சூடி கடைந்த மாலையும் கொஞ்சம் பைங்களையும் தாயார் ராமனுக்காக தூர் சொல்லி அமைச்சிருக்கா. இந்த பூலோகத்தில் நல்லபடியா காப்பாற்றணும் ராமா அப்படின்னு சொல்லி. ஏன்னா ஆண்டாள் வேற சீத்தம்மா வேற இல்லை. ஏன்னா அவளும் பூமி அவதாரம், பூமாதேவி அவதாரம், சீத்தம்மாவும் பூமாதேவி அவதாரம், இவன் நாராயணோட அவதாரம். அதனால ஆண்டாள் மாலை ராமனுக்கு சூடுவது பெரிய விஷயம் அல்ல. அப்பேற்பட்ட மாலை இப்ப மாலை மாற்றப்படுகிறது. மாலை மாத்தினால் வாசிக்கலாம். தயவு செய்து யாரும் எழுந்துக்காதீங்க. சுவாமிக்கு மாலை மாத்த
மாத்துமாலை கொடுங்க. மாத்துமாலை நோட்ஸ் வாசிக்க மாத்துமாலை கொடுங்க. பிரசாதம் கொடுக்கலாம். ఓకే ఓకే சார் சப்போர்ட் பண்ணி ஏற்றலாம் சார். அப்படி ஒத்துக்க மாட்டாங்க சார். நாங்கள் போடல சார். நெக்ஸ்ட் டே போட்டுறோம். இப்போதைக்கு நாங்கள் ஆள் யாராவது சப்போர்ட் பண்ணிக்கிறோம் சார். நாங்கள் 2 பேர் நிற்கிறோம். காவடி சிந்து காவடி சிந்து జై శ్రీరామ్ రామ్ జై శ్రీరామ్. సప్తపదులు 7 ఫలవృత్తి కోసం, 3వ అడుగు ధనవృత్తి కోసం, 4వ అడుగు సుఖవృద్ధి కోసం, 5వ అడుగు ప్రజాపాలన కోసం, 6వ అడుగు దాంపత్యం కోసం, 7వ అడుగు సంతానాభివృద్ధి కోసం. ఇక్కడ 7 అడుగులు సప్తపదులు నడుస్తున్నారు స్వామి అమ్మవార్లు. మనం కూడా పెళ్ళైన వెంటనే
ఈ సప్తపదులు అంటాం కదా, 7 అడుగులు నడవటం. పెళ్ళి అమ్మాయి అబ్బాయికి చిటికిన వేలు పట్టుకొని ముడి వేసి 7 అడుగులు నడుస్తారు అమ్మాయి అబ్బాయి. దాన్ని సప్తపది అంటారు. ఈ యొక్క ఒక్కొక్క అడుగుకి అర్థం ఉంది. వారు పెట్టే మొదటి అడుగు అన్నవృద్ధి కోసం, ఈ లోకంలో ఉండే సమస్త జీవరాశులు సంపూర్ణమైన ఆహార బలం కావాలని మొదటి అడుగు అన్నవృద్ధి కోసం, 2వ అడుగు బలవృద్ధి కోసం, 3వ అడుగు ధనవృద్ధి కోసం, 4వ అడుగు సుఖవృద్ధి కోసం, 5వ అడుగు ప్రజాపాలన కోసం, 6వ అడుగు దాంపత్యం కోసం, 7వ అడుగు సంతాన వృద్ధి కోసం స్వామివారు ఇక్కడ 7 అడుగులు నడుస్తున్నారు. ఈ లోకంలో అందరికీ అన్ని సంపదలు కావాలని 7 అడుగుల తర్వాత వారణమాయరంతో రేపు స్వామివారు పట్టాభిషేకం చేయించుకునే ఉదయం 10 గంటలకు, పట్టాభిషేకం తర్వాత సాయంకాలం దంపతులుగా, సాయంకాలం రాజ్యపాలన రామరాజ్యాన్ని ఏలుకోవడానికి స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా వస్తున్నారు రేపు సాయంకాలం. రేపు దశమి తిథి, పుష్యమి నక్షత్రం రోజు స్వామికి పట్టాభిషేకం. సాయంకాలం 7 గంటలకు స్వామి అమ్మవార్లు ఇద్దరు పట్టాభిషేకం గావించుకుని దంపతులుగా రాజ్యపాలన కోసం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సహిత సీతా అమ్మవారితో స్వామివారు రేపు ఊరేగింపు రానున్నారు. కావున అందరూ రేపు స్వామి యొక్క పట్టాభిషేకం మరియు రాజ్యపాలనలో కలుసుకొని అందరూ రేపు ఉదయం 10 గంటలకు పట్టాభిషేకం, సాయంకాలం 7 గంటలకు స్వామివారు కూర్చుని రాజ్యసింహాసనంలో కూర్చుని పరిపాలన చేయబోతున్నారు. ఓం తదంగా పూర్వోక్త విశేషణ విశిష్టాయామస్యాం షాదిదౌ ఏకమిషే విష్ణుస్త్వాన్వేతో ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతో త్రీణి వ్రతాయ విష్ణుస్త్వాన్వేతో చత్వారి మాజో భవాయ విష్ణుస్త్వాన్వేతో పంచ పశుభ్యో విష్ణుస్త్వాన్వేతో షడ్ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతో సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతో సకల కళ్యాణ గుణైక సిద్ధిరస్తు. జై శ్రీరామ్. ఆనందమానందం ఆనందమే పరమానందమానందం ఆనందమే ఆనందమానందం ఆనందమే పరమానందమానందం ఆనందమే ఆనందమానందం ఆనందమే எங்க ராமனும் மணமகனானே எங்கள் சீதையும் மணமகளானாளே ராமனுக்கும் சீதையுக்கும் கல்யாணமே இங்க ராமனுக்கும் சீதையுக்கும் கல்யாணமே இதை பார்க்க வந்த பக்தர்களுக்கும் வைபோகமே இதை பார்க்க வந்த பக்தர்களுக்கு வைபோகமே கண்டவர்க்கும் காட்சி தரும் ஆனந்தமே இந்த கண்டவர்க்கும் காட்சியர்க்கும் ஆனந்தமே ஆனந்தமானந்தம் ஆனந்தமே பரமானந்தமானந்தம் ஆனந்தமே வாரணமாயிரம் சூழவலம் செய்து நாராயணன் நம்பி நடக்கின்றார் என்னதேர் பூரண பொற்கோடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட காண கண்டேன் தோழினா வாரணமாயிரம் சூழவலம் செய்து நாராயணன் நம்பி வாத்தியமும் கூட வாசிக்கலாம். வாத்தியம் மட்டும் ஆயிரம் சுழவரம் செய்து நாராயணன் நடக்கின்றான் என்னது வாரண பொற்கொடம் பூரண பொற்கொடம் வைத்த புறமெங்கும் தோரணம் நான்
கண்டேன் தோழி நான் வாரணமா கன கண்டேன் தோதுவென மனமிட்டு நாளுரை எங்க போற எத்தனை மணிக்கு மாதவன் கோவிந்தன் என்பானோர் காலை புகுத கண கண்டேன் தோழினான். தமிழ் வித்வான் மட்டும் வாசிக்கலாம், சேர்ந்து வாசிக்கலாம். உள்ளிட்ட தேவ குழாம் எல்லாம் இந்திரனுள்ளிட்ட தேவர் குழாம் எல்லாம் வந்திருந்தெம்மை மகள் பேசி மந்திருத்து மந்திர கோடி உடுத்தி மணமாலை அந்தரி சூட்ட கண கண்டேன் தோழினான் அந்தரி சூட்ட கண கண்டேன் தோழினான் கொணர்ந்து நனி நல்கி நாதி செய்தித்தம் கொணர்ந்து நனி நல்கி பார்ப்பன சீட்டர்கள் பல்லாண்டடு தோதி பூப்புனை கண்ணி புனிதனோடென் தன்னை பூப்புனை கண்ணி புனிதனோடென் தன்னை காப்புனான் கட்ட கண கண்டேன் தோழினான் காப்புனான் கட்ட கண கண்டேன் என்னை மாதா வந்துட்டு எரிமுகம் பாரித்து என்னை முன்னே நிறுத்தி அறிமுகன் அச்சுதன் நான் கண்ட கனவினை பெயர் புகழ் வெள்ளி புத்தூர் போன் போதை சொல் தூய தமிழ் மாலை இறைக்கும் வல்லவர் தூய தமிழ் மாலை இறைக்கும் வல்லவர் வாயுனன் மக்களை பெற்று மகிழ்வாரே வாயுனன் மக்களை பெற்று மகிழ்வாரே. எவனை கொடுத்தாங்களா स्वस्ति प्रजाभ्यः परिपालयन्तः न्यायेन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यो लोकाः समस्ताः सुखिनो भवन्तु. என்ன